జమ్మూ కాశ్మీర్లో ఇన్నాళ్ళు ఉగ్రవాద కార్యకలాపాలు జరిపి ఎటువంటి పోలీస్ యాక్షన్ లేకుండా, ఎటువంటి న్యాయపరమైనటువంటి చర్యలు లేకుండా, చట్టపరమైనటువంటి చర్యలు లేకుండా చాలామంది ఉగ్రవాదులు ఛాతీ విరుచుకుని తిరుగుతూ వచ్చారు. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో పాత కేసులను తవ్వి తోడి మరీ వాళ్లకు శిక్షలు విధించటం జరుగుతోంది. వాళ్లను చట్టం ముందు దోషిగా నిలబెట్టి విచారణ జరిపి వాళ్లకు శిక్షను ఇవ్వడం జరుగుతోంది. దీనికి తాజా ఉదాహరణ 2016లో కుప్వాడాలో ఒక దాడి చేశాడు ఒక ఉగ్రవాది. అప్పట్లో 27 ఏళ్ల ఉగ్రవాది. అతని పేరు హంజుల్లా యాసీన్. ఈ హంజుల్లా యాసీన్ అనేటటువంటి ఉగ్రవాది అప్పట్లో ఒక సెక్యూరిటీ అఫీషియల్, ఒక భద్రతా దళ సిబ్బంది, పోలీస్ మిలిటరీకి చెందిన వాడి మీద హత్యా ప్రయత్నం చేశాడు. కానీ తప్పించుకుని తిరుగుతున్నాడు, ఛాతీ విరుచుకుని తిరుగుతున్నాడు. ఇంత 2019 వరకు కూడా కేసులు లేవు. ఆర్టికల్ 370ని తొలగించిన తరువాత వీళ్ళందరి మీద కేసులు మొదలైనాయి. ఇప్పుడు కుప్వాడా కోర్టు అతనికి 10 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఈ 10 సంవత్సరాల జైలు శిక్ష ప్రస్తుతానికి అతను ఈ శిక్షను అనుభవించిన తరువాత మాత్రమే బయటకు రాగలడు. ఇది ఒక హెచ్చరికలా పనిచేస్తోంది.